రాజేందర్ మీద ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈటెలపై అనుచిత వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది బీజేపీ నేత రామకృష్ణగా గుర్తించారు. రామకృష్ణపై రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు రామకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కుకట్పల్లి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఫిర్యాదు మేరకు ఫ్లెక్సీల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు వివరాలు వెల్లడించారు. A1 జన్యావుల రామకృష్ణ, A2గా గాజుల రాకేష్, A3గా సయ్యద్ కుద్రిత్ అహ్మద్, A4గా సయ్యద్ మెహరాజ్, A5గా షేక్ కలీం, A6గా నజీర్ ఉద్దీన్గా గుర్తించారు. ఎంపీ ఈటెల రాజేందర్ మీద ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నిందితులను కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, మల్కాజ్గిరి ఎంపీ సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ పైన మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున కూడా ఒక కాంట్రవర్షియల్ ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. ఈటెల రాజేందర్ పార్టీ పైన ఏడుస్తున్నాడు. ఆయన ఏడుపుగొట్ట విధానమే పార్టీకి నష్టం చేకూరుతుంది, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో కూడా విమర్శలు సృష్టిస్తున్నారంటూ రకరకాల ప్రొటెస్టర్స్ తోటి ఈటెల రాజేందర్ పైన కొన్ని ఫ్లెక్సీలు వెళ్తాయి. ఈ ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున కూడా కాంట్రవర్సీ అయ్యాయి. దీంతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏం జరిగిందని చెప్పి ఆరా తీసింది. మరోవైపు ఈటెల రాజేందర్ కూడా వ్యక్తిగతంగా జరిగిన వివరాలపైన పోలీసులకు సంబంధించి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. దీంతో విచారించినటువంటి పోలీసులు ఫ్లెక్సీలు ఎవరు పెట్టారు, ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అన్నది కూడా అన్ని కోణాల్లో ఆరా తీసి దీనికి సంబంధించి కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్ రామకృష్ణ ఈ మొత్తం వ్యవహారానికి కారణంగా భావిస్తూ తేల్చారు. దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ప్రధానంగా ఇటు బీజేపీ నాయకత్వం కూడా ఆయన పైన వెంటనే చర్యలు తీసుకుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఒకవైపు రామచంద్రరావు రామకృష్ణను పార్టీ నుంచి వైపు సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. ఇందులో ప్రధానంగా ఈ A1 గా జన్యాల రామకృష్ణ, A2గా గాజుల రాకేష్, రామకృష్ణ పిఏగా పనిచేస్తున్నటువంటి గాజుల రాకేష్, అదేవిధంగా సయ్యద్ కుద్రిత్ అహ్మద్, సయ్యద్ మొహరాజు, షేక్ అలీ, A6 గా నజరుద్దీన్, ఈ మొత్తం 6 మంది పైన కుకట్పల్లి బీజేపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారించినటువంటి పోలీసులు వీళ్ళు నిందితులు తేల్చారు. రామకృష్ణను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.